ఈ నెల 17వ తేదీ నుంచి సిఐటియు రాష్ట్ర మహాసభలు నంద్యాలలో జరగనున్నాయి. ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం సిఐటియు ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుందని తెలిపారు. స్కీమ్ వర్కర్లు ఎన్నోసార్లు ఆందోళనలు చేసినప్పటికీ వారి జీతాలు పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ఆక్వా, ఫార్మా కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని నరసింహారావు కోరారు. ఈరోజు స్కీమ్ వర్కర్స్ 42 రోజులు చారిత్రాత్మక పోరాటం చేశారు. కానీ గత ప్రభుత్వం జీతాలు పెంచలేదు. మేము వాళ్ళ భవిష్యత్తు చూస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు కూడా వాళ్ళకి ఏ సమస్య పరిష్కారం చేయదు. దేశంలో సుమారు 65 లక్షల మంది ఉన్నారు ఈ స్కీమ్ చెందినటువంటి కార్మికులు. వాళ్ళని కార్మికులుగా గుర్తించడం వల్ల, వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా, అలాగే మన రాష్ట్రంలో 50 లక్షల మంది అది మాల్స్ లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, అత్యంత లాభాలు వచ్చేటువంటి సిమెంట్ ఇండస్ట్రీ, ఆక్వా ఇండస్ట్రీ, ఫార్మా ఇలాంటి కంపెనీల్లో పనిచేసేటువంటి ఈ పరిశ్రమలు పెరిగాయి. లాభాలు అత్యధికం వచ్చాయి. సుమారుగా 10,000 కోట్లు ఒక ఆక్వా పరిశ్రమ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆకర్షిస్తా ఉంది. సిమెంట్ కంపెనీలు ఓన్లీ అల్ట్రా సిమెంట్ ఒక్కటే దాని యొక్క వార్షిక ఆదాయం 51,000 కోట్లు. అత్యంత లాభాలు గడిస్తున్నారు. కానీ కార్మికుల జీతాలు మొత్తం నెలకు 10-15 వేల కంటే దాటం. అత్యంత దోపిడీ జరుగుతున్న కాలం ఇది. అందువల్ల దీనికి సమాధానం ఏంటంటే, రాబోయే కాలంలో పిల్లినైనా కొడితే మూలక చేరి తిరగబడినట్టుగా పెద్ద ఎత్తున కార్మిక వర్గ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. గ్యారెంటీగా జరుగుతాయి. ఇది చరిత్ర చెప్పినటువంటి వాస్తవం. ప్రపంచ చరిత్ర తీసుకున్నా, ఏ దేశ చరిత్ర తీసుకున్నా కార్మిక వర్గానికి తిరుగుబాట్లు చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. కానీ ఈరోజు ఆ 10 గంటల్ని 140 సంవత్సరాలు అయింది. ఈరోజు 86లో సాధించుకున్నటువంటి దాన్ని ఈ రోజు దాన్ని తిరగదోడుతున్నారు ప్రభుత్వం. 12 గంటలు పరిదినం చేయాలని అల్ట్రా సిమెంట్ లో వారం రోజులు సమ్మె జరిగింది. 8 గంటలు సడన్ గా 12 గంటలు మార్చాడు, జీతం పెంచలేదు. అందువల్ల ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే కార్మిక వర్గం సాహిత్య పరిస్థితి లేదు. ఇది సిమెంట్ పరిశ్రమలకి ప్రధానమైన ప్రాంతం. అల్ట్రా సిమెంట్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక ప్రధానమైన సమస్య. మా మహాసభ అయిన తర్వాత ప్రత్యక్షంగా ఆ సమస్య మీద కూడా మేము తీవ్రంగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. ఏవైతే సిమెంట్ కంపెనీలు వస్తున్నాయో స్థానికంగా ఉన్నటువంటి వారికి 70% ఇవ్వాలనే చట్టాన్ని ఖచ్చితంగా మన రాష్ట్రంలో అమలు చేయాలి. సిమెంట్ పరిశ్రమలో పనిచేయాలి, అమలు చేయాలి. అమలు చేయకపోతే దీని మీద తీవ్రమైనటువంటి ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు, లూలు మాల్ వాడికి హక్కు లేదు, లూలు మాల్ తో చేసిన ఒప్పందం చెల్లదు అని హైకోర్టు ఇచ్చింది. రాబోయే కాలంలో ఇట్లాంటి చట్టపరమైనటువంటి హక్కుల్ని కూడా మేము సాధించుకొని నిలబడడం అనేటువంటిది జరుగుతుంది. దానికోసం కూడా సిఐటి నిలబడుతుంది. శ్రామిక మహిళలని మరింత ఎక్స్‌ప్లాయిటేషన్ ఈ కాలంలో పెరిగింది. లైంగిక వేధింపులు పెరిగాయి. పని స్థలాల్లో వాళ్ళ మీద వేధింపులు పెరిగాయి. శ్రామిక మహిళలు 40% మంది మా సిఐటి సంఘాల్లో ఉన్నారు. అది ఆశా, అంగన్వాడీ, మున్సిపల్ అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు 40% మంది ఉన్నారు. అందువల్ల ఈ శ్రామిక మహిళల యొక్క సమస్యల మీద కూడా మేము ఆందోళన చేయడం అనేటువంటి జరుగుతుంది. అట్లాగే ప్రైవేటైజేషన్ జరగడం వల్ల ఎస్సీ ఎస్టీలకు రాబోయే కాలంలో ఉపాధి అనేటువంటి ఉండదు. సబ్ క్యాస్ట్లు, ఈ క్యాస్టుల రిజర్వేషన్లు మనం కొట్టుకోవడమే కానీ అసలు రిజర్వేషన్లే పబ్లిక్ సెక్టారా లేకపోతే రిజర్వేషన్ ఉంటుంది. అందుకని ప్రభుత్వ రంగంగానే లేకపోతే అది ఆర్టీసీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రభుత్వం అంతా కూడా ఈ రకంగా చేసేటువంటి పనుల వల్ల ముఖ్యంగా సామాజిక తరగతులు, వెనకబడిన సామాజిక తరగతులు తీవ్రంగా నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది. ప్రభుత్వం యొక్క పాలసీ ఏమిటంటే ఈరోజు కేంద్రం, రాష్ట్రం కూడా నో పర్మనెంట్, ఏదో పేరు చెప్పి కాంట్రాక్ట్ అని, అవుట్ సోర్స్ అని, థర్డ్ పార్టీ అని, డైలీ వేజ్ అని, క్యాజువల్ అని, ఇది వరకు శాశ్వతమైనటువంటి పనులన్నింటిలో కూడా పర్మనెంట్ చేసేవాళ్ళు. ఈ రోజు పర్మనెంట్ అనేది చెయ్యకూడదు. వాడు జీవితాంతం పనిచేసినా కూడా కాంట్రాక్ట్ వర్కర్ గా చేయాలి. దీన్ని హైకోర్టు వ్యతిరేకించింది, సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. వారు ఇచ్చినటువంటి తీర్పుల్లో స్పష్టంగా సమాన పనికి సమాన వేతనం అనేది ఉంది. చివరికి
మీరు సమానంగా వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగం చేయకపోయినా పర్మనెంట్ ఉద్యోగుడు యొక్క ఆఖరి గ్రేడ్ జీతం అన్న ఇవ్వమన్నారు. అది కూడా అమలు కావడం ఆ రకంగా ఇచ్చినా కూడా నెలకు 40,000 రూపాయలు వాళ్ళకి జీతం ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఆ రకంగా కూడా చేయడం లేదు. దీనివల్ల కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. 50 లక్షల మంది షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్, అన్ని పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్స్, గార్మెంట్స్ తో సహా అన్ని రంగాలకి కూడా 3 జీతాలు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి పెరగాల్సినటువంటివి పెరగకుండా 15 సంవత్సరాల నుంచి ₹1 కూడా పెంచాలి. 15 సంవత్సరాల నుంచి. అందువల్ల కనీస వేతనాలు అనేటువంటి పెంచాలి, వాటిని అమలు చేయాలనేటువంటి బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి చట్టం అది సెస్ 1% నుంచి 2% ఒక బిల్డింగ్ ₹1,00,00,000 పైన ఉన్నటువంటి యజమాని దగ్గర కలెక్ట్ చేస్తారు. ఆ డబ్బులు వాళ్ళ క్లెయిమ్స్ ఇస్తారు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి, మహిళలుగా ఉన్న అలాగే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి, అట్లాగే వాళ్ళకి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గర్భిణీగా ఉన్నటువంటి వర్కర్ కి ఇలాంటివి ఉన్నాయి. 12 రకాలు ఉన్నాయి. అవన్నీ ఇచ్చేసారు. 2018 నుంచి అమలు చేయడం లేదు. మా డబ్బులు ₹1,00,00,000 ఉన్నాయి. ఈఎస్ఐ ఉంది. ₹1,10,000 డబ్బులు మూలుగుతున్నాయి. కానీ కార్మికులందరికీ ఈఎస్ఐ అప్లై చేయడం లేదు. పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడం లేదు. ఈ రోజు ప్రభుత్వాలు యాంటీ వర్కర్, కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యవహరిస్తా ఉన్నాయి. దీనివల్ల కార్మిక వర్గం ఐక్యంగా నిలబడి పోరాటం తప్ప రెండో మార్గం లేదు. అందువల్ల యావత్ కార్మిక వర్గం యూనియన్లు, సంఘాలు అనేది పక్కన పెట్టి కలిసి రావాలని CITU పిలిపిస్తున్నాం. కార్మిక వర్గం అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్యంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకి సన్నద్ధం కావాలని మా మహాసభ నుంచి పిలిపిపోతా ఉన్నాం. అన్ని ట్రేడ్ యూనియన్లను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ నాయకులు, మా CITU జనరల్ సెక్రటరీ కరీం గారు ఇదివరకు పారిశ్రామిక శాఖ మంత్రిగా చేశారు కేరళ, వారితో సహా మా అఖిల భారత నాయకులు వస్తున్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల యొక్క నాయకులను కూడా పిలుస్తున్నాం. మా వేదిక మీద నుంచి అక్కడ నంద్యాల నుంచి ఇచ్చేటువంటి పిలుపు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గానికి పోరాట శంఖారావాన్ని పూరించేటువంటి విధంగా ఉంటుందని, పోరాటాల కాలం రాబోతుందని, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కాబోతున్నారని, దానికి నంద్యాల వేదిక కాబోతుందని మనవి చేసుకుంటున్నాం. CH నరసింహరావు, CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ స్టీల్ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్. అయితే ఈరోజు మే 20లో పాల్గొన్నటువంటి కార్మికులు కానీ, ఫిబ్రవరి 12 సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఏదో తాత్కాలికంగా వాయిదా వేయడం కాదు, శాశ్వతంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలా, పాత కార్మిక చట్టాలని సమగ్రంగా అమలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు కార్మిక వర్గం ఉంది. అందుకోసం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో CITU నాయకత్వాన ఇతర కార్మిక ఉద్యోగ సంఘాలు కలుపుకొని రాబోయే కాలమంతా కూడా పోరాటాలు నిర్వహించాలా. ఈ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి నెట్టే వరకు మేము మా పోరాటం విరమించమని చెప్పడం కోసమే ఈరోజు మన రాష్ట్రంలోనే రాష్ట్ర మహాసభలు నంద్యాలలో నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్ర మహాసభల్లో ఈ 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో నిర్వహించినటువంటి పోరాటాలను సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాల్లో మరిన్ని పోరాటాలని ఈరోజు సిద్ధం చేసుకోవడం కోసం రాష్ట్ర మహాసభ నంద్యాల వేదికగా జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభ సందర్భంగా రేపు ఏప్రిల్ 14వ తారీఖున ఉద్యోగ కార్మికుల యొక్క హక్కులు ప్రతిబింబించే పద్ధతుల్లో పుస్తకాలు, విజ్ఞానం సబ్జెక్ట్ బుక్లు, అనేక లక్ష టైటిల్ బుక్లతో ఈ మహాసభ సందర్భంగా బుక్ ఫెస్ట్ ఏర్పాటు చేసే పద్ధతుల్లో నంద్యాల ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ బుక్ హౌస్ ఏప్రిల్ 14వ తారీఖు నుండి ఏప్రిల్ 19 వరకు మున్సిపల్ టౌన్ హాల్లో ఉంటుంది. అట్లే శ్రామిక ఉత్సవాల పేరు మీద సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏప్రిల్ 15 నుండి 17 దాకా మున్సిపల్ టౌన్ హాల్లోనే నిర్వహించబోతున్నాం. దీనికి రాష్ట్రంలో ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తులు గోరటి వెంకన్న గారు, మాదాల రవి గారు, వంగపల్లి దుష్యంత్ గారు, కోటేంద్ర గారు, ఇట్లా ప్రముఖ కళాకారులు వస్తా ఉన్నారు. 4-5 రాష్ట్రాల నుండి ప్రముఖ కళాకారులు కూడా వచ్చి పెర్ఫార్మెన్స్ చేయబోతా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో కార్మికులు, ఉద్యోగుల యొక్క సమస్యల పైన పాటలు, లఘునాటికలు, ఆ పద్ధతుల్లో కూడా శ్రామిక ఉత్సవాల్ని నిర్వహించబోతున్నాం. వీటికి ప్రజలు, మీడియా నుండి సంపూర్ణమైనటువంటి సహకారం కావాలి. అట్లే 17వ తారీఖు
ప్రతివేల సభ 15 నుంచి 19 దాకా ఉండబోతుంది. ఈ ప్రతివేల మహాసభకు ముందు రోజు 17వ తారీఖు నంద్యాల మార్కెట్ యార్డు నుండి మున్సిపల్ టౌన్ హాల్ దాకా ఒక భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు సిఐటియు అఖిల భారత కార్యదర్శి, కేరళ మాజీ మంత్రివర్యులు అలమరం కరీం గారు హాజరు కాబోతున్నారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ కె హేమలత గారు హాజరవుతారు. అట్లే జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు గారు, అట్లే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు గారు, రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు హాజరు కాబోతున్నారు. ఈ బహిరంగ సభకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్న దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు మనం పోతే నిరసన ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పే పద్ధతిలో ప్రజలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులు స్పందించాలని కోరుతున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.